ఇప్పటికీ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీకాలం ముగిసిపోయింది. త్వరలో కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ పాలక వర్గాల టైం కూడా ముగుస్తుంది. దీంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానుంది. ఈ నెల 26తో 130 పట్టణ, స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీలకు ఆర్డీఓలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ ప్రాథమిక కసరత్తును పూర్తి చేసింది. ప్రస్తుతం మున్సిపల్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే సంబంధిత ఫైల్పై సంతకం చేసే అవకాశం ఉంది. గతంలో 142 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా 130 పట్టణ స్థానిక సంస్థలకు 2020లో ఎన్నికలు జరిగాయి. మరో 8 స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరుకు 2021లో ఎలక్షన్స్ జరిగాయి. కొత్తగా 12 మున్సిపాలిటీలు ఏర్పడగా వాటి సంఖ్య 154కు చేరుకుంది. 2 మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న పట్టణ స్థానిక సంస్థలతో పాటుగానే కొత్తగా ఏర్పడిన వాటికి కలిపి ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎమర్జెన్సీ, రెగ్యులర్ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకుంటారు. కీలకమైన అభివృద్ధి పనులు జరగాలంటే కౌన్సిల్ తీర్మానం తప్పనిసరి కావడంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.